హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హర్ష కలెక్షన్. సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. సో మనకి ఇదేంటంటే ఫాయిల్ ప్రింట్ లో వచ్చేస్తాయి అన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి లేజర్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. సో మనకు లేజర్ ఫ్యాబ్రిక్ పైన ఫాయిల్ ప్రింట్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుందండి శారీ అయితే. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో 2 కట్ శారీస్ అండి. కట్ అనేది ఖచ్చితంగా కుచ్చుల్లోకి వెళ్తుంది. 5.5 to 6 మీటర్ శారీ ఉంటుందండి. బ్లౌజెస్ అయితే ఉండవండి. సో శారీ మాత్రం 5.5 to 6 మీటర్ ఉంటుంది. సో కొన్నింటికి అయితే పల్లులు రావచ్చండి. ఇది వచ్చేసి పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ విధంగా పళ్ళు అయితే మంచి పళ్ళు పాట అయితే ఉంటుందండి. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 280 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇందులో ఉన్న కలెక్షన్ అంతా కూడా 1 by 1 చూసేద్దాం. కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అండి. ఇది లైన్స్ అనేవి ఇలాగా స్ట్రైట్ లైన్స్ అనేవి ఇచ్చారు కదండి. సో డిజైన్స్ కూడా 2 డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మనకి డ్రెస్సెస్ కి కానీ శారీస్ కి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. సో బ్లౌజెస్ మట్టికి రాలేదండి వీటిలలో. సో ఇది వచ్చేసి మంచి బ్లూ విత్ బ్లూ కలర్ కాంబినేషన్. సో ఈ శారీస్ పైకి బ్లౌజెస్ రాకున్నా కూడా మనం ఏ గోల్డ్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసినా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఫాయిల్ ప్రింట్ అనేది అంతా కూడా గోల్డ్ కాబట్టి సో మీరు ఏ గోల్డ్ కలర్ పేరప్ చేసినా కూడా సూపర్ గా సెట్ అవుతుందండి ఈ శారీస్ పైకి. సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి. పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్స్ అయితే అదుర్స్ అనమాట. అంటే డార్క్ కలర్ చార్ట్స్ అండ్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది శారీస్ అయితే అన్ని కూడా కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ లెమన్ ఎల్లోలోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట సేమ్. సో లెమన్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్. సో ఇప్పుడైతే కలర్ డిజైన్స్ చేంజ్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఏంటంటే పింక్ విత్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. బార్డర్ అనేది పికాక్ డిజైన్స్ తో ఈ విధంగా వచ్చేసింది. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజైన్ చేంజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఇది ఒక డిజైన్ అనమాట. కొంచెం క్రాస్ లైన్స్ గా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసింది. అండ్ పింక్ విత్ ఎల్లో బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే ఇలాగ క్రాస్ డిజైన్స్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి. అండ్ మాక్సిమం అయితే పళ్ళులు ఉన్నట్టున్నాయండి అన్నిటికీ కూడా. ఇది గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ విత్ బ్లూ కలర్ అండి. మాక్సిమం పళ్ళులు ఉన్నాయండి. మాక్సిమం పళ్ళులు అయితే అన్నిటికీ వచ్చినట్టున్నాయి. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పర్పుల్లో ఈ డిజైన్ అనమాట. సో ఫస్ట్ వీడియోలో ఫస్ట్ చూపించాం కదా, దాంట్లోనే మనకు పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేప్పటికి డిజైన్ కూడా ఇంకొకటి కూడా ఉందండి. డిజైన్ చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది బార్డర్ అనేది డార్క్ గ్రీన్ అయితే ఇచ్చారు. ఇది గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. పర్పుల్లో ఈ డిజైన్ అండి. పైన డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి, కొంచెం అబ్జర్వ్ చేయండి మీరు, ఓకేనా. ఎల్లో 1 more పీస్ అయితే ఉంది. అండ్ ఇదే డిజైన్ లో ఈ ఎల్లో 1 more పీస్ అంటే డిజైన్ ఓకే. ఇవి రెండు సేమే, ఇవి మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లేజర్ అండి. లేజర్ లో మనకు బ్లాక్ పీస్ ఒకటైతే ఉంది. వీటికి బ్లౌజెస్ కూడా ఇచ్చారండి. అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ అనేది ప్యూర్ లేజర్ ఉంటుంది. బ్లౌజ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. సో బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మాత్రం 300 అండి. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ చూద్దాం ఇందులో ఎలా వచ్చిందో. ఇలాగ ఇస్తారండి. వీటిలలో అన్నింటికి బ్లౌజెస్ ఉన్నాయి బ్లాక్. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్ లో మనకి క్రీమ్ అంటే ఆఫ్ వైట్ కూడా అవైలబిలిటీలో ఉంది. సో అది కూడా చూసేద్దాము. ఇలాగనమాట ఆఫ్ వైట్. ఇదంటే వైట్ పైన బ్లాక్ వచ్చేస్తుంది. యాక్చువల్ డిజైన్ ఇది. బ్లౌజ్ ఇలాగ వస్తుందండి. శారీ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇదే ప్యాటర్న్ లో మనకి గ్యాప్ బోర్డర్ లో అంటే మిడిల్ లో వచ్చేసి ఫాయిల్ ప్రింట్ కాకుండా ఇలాగ వచ్చేసింది వైట్. సో ఇది లీవ్ డిజైన్ ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇవి వచ్చేసి ప్రైస్ ఓన్లీ 300 అండి. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. సో బ్లాక్ లో వైట్ లోనే డిజైన్స్ మటుకి చేంజ్ అవుతాయి. వీటిలలో అన్నింటికి బ్లౌజెస్ ఉన్నాయండి. సో పళ్ళులు మాత్రము ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. బ్లౌజ్ మాత్రం ఉంటుంది. ఇది బ్లాక్ చూడండి. బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇస్తారు. బ్లౌజ్ అనేది మిడిల్లో ఉందండి.
చాలా బాగుంది దీంట్లో బ్లౌజు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఆల్రెడీ లీఫ్ డిజైన్ లో చూపించాను కదా, ఇది బ్లాక్ లో చూపించాను. సో వైట్ లో వచ్చేసి ఇది అన్నమాట. వైట్ అంటే వైట్ రాదండి, ఆఫ్ వైట్ వస్తుంది, క్రీమ్ కలర్. ఇది బ్లౌజ్ పీస్. ఇవేమో 300, షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి ఇది కూడాను. చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, డిజైన్స్ బాగున్నాయి అండ్ హై క్వాలిటీలో ఉందండి. ఓకేనా, కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డైలీ గివ్ అవే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.